హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ మీడియా. టీడీపీ జనసేనలు పొత్తులు పెట్టుకున్నప్పటి నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు సీట్ల సర్దుబాట్లపై పలుమార్లు చర్చిస్తూనే ఉన్నారు. ఇటీవల చంద్రబాబు నాయుడు అరకు, మండపేట శాసనసభ నియోజకవర్గాలకు టీడీపీ అభ్యర్థుల్ని ప్రకటించడంతో పవన్ కళ్యాణ్పై ఒత్తిడి పెరిగిపోయింది. దాంతో ఆయన కూడా రాజోలు, రాజానగరం నుంచి జనసేన పోటీ చేస్తుందని ప్రకటించారు. పొత్తులో ఉన్నప్పుడు రెండు పార్టీలు దేనికవి అభ్యర్థుల్ని ప్రకటించుకోవడంతో పొత్తులు బెడిసి కొడుతున్నాయని వైసీపీ సంతోషించే లోపుగా నేడు టీడీపీ, జనసేనలు 13 ఎంపీ సీట్లను సర్దుబాటు చేసుకున్నాయి. నేడు రేపు అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. టీడీపీకి 11 ఎంపీ సీట్లు, జనసేనకు 2 ఎంపీ సీట్లు ఖరారు చేసుకున్నారు చంద్రబాబు, పవన్లు. మచిలీపట్నం, కాకినాడ ఎంపీ సీట్లు జనసేనకు దక్కగా తిరుపతి, రాజంపేట, అనంతపురం, హిందూపురం, విజయవాడ, నరసరావుపేట, అమలాపురం, నర్సాపురం, ఏలూరు, అనకాపల్లి, విశాఖపట్నం, శ్రీకాకుళం సీట్లు టీడీపీ తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే వీటిలో కొన్ని సీట్లకు టీడీపీ అభ్యర్థుల్ని ఖరారు చేసుకుని మిగిలిన సీట్లకు పలువురి పేర్లను పరిశీలిస్తోంది. జనసేన ఇంకా తమ అభ్యర్థులు ఎవరో కన్ఫర్మ్ చేయలేదు. అయితే పవన్ కళ్యాణ్ మరీ 2 ఎంపీ సీట్లకు ఒప్పుకోవడం ఆ పార్టీ నాయకులకు నచ్చడం లేదు. కనీసం 5 సీట్లైనా అడగాల్సింది పవన్ అని అంతర్గత చర్చల్లో అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జనసేన మరో 2-3 ఎంపీ సీట్లు ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే టీడీపీ నుండి మాత్రం 2 సీట్లకు మించి ఎలాంటి హామీ ఇవ్వలేదు.